నేను వీడియోలో చాట్‌జీపీటీ గానీ, గూగుల్ గానీ మన ఎగ్జాక్ట్ మెయింటెనెన్స్ క్యాలరీస్ చెప్పలేవు అని చెప్పిన. ఇప్పుడు మన మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎట్లా తెలుసుకోవాలి? మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే మన బాడీ వెయిట్ పెరగదు, తగ్గదు. అదే కాన్స్టెంట్‌గా ఉంటది. మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేవి బాడీకి యూజ్ టు అయిపోయి. ఇన్ని రోజులు మీరు తినే తిండి గానీ, మీరు చేసే యాక్టివిటీ గానీ దానికి యూజ్ టు అయిపోయి ఉంటది. ఇప్పుడు ఆ నంబర్ తెలుసుకోవడం ఎట్లా? సింపుల్, మీరు ఒక 4 వీక్స్ ఒక డిఫరెంట్ క్యాలరీ ఇంటేక్‌లో ఉండండి. అంటే ఒక వీక్ 2000, ఒక వీక్ 2100, ఒక వీక్ 2200, ఒక వీక్ 1900 ఇట్లా ఉండండి. దీంతో పాటు మీరు చేసే యాక్టివిటీ సేమ్ పెట్టుకోండి. మీరు కాలేజ్ గోర్ అయితే కాలేజ్కి వెళ్ళడం, ఆఫీస్ గోర్ అయితే ఆఫీస్కి వెళ్ళడం. మీరు చేసే యాక్టివిటీ ఏం పెంచకండి, తగ్గించకండి. ఇంకోటి వాటర్ ఇంటేక్, స్లీప్ సైకిల్ ఇవన్నీ కరెక్ట్ పెట్టుకోండి. ఏ వీక్లో అయితే మీ వెయిట్ కాన్స్టెంట్గా ఉంటుందో, అంటే 100-200 గ్రామ్స్ అటు ఇటు అవుతుంది, కానీ మిగతా క్యాలరీస్ అప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతారు తగ్గుతారు. సో అవి మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అవ్వదు. ఏ వీక్లో అయితే మీరు ఎగ్జాక్ట్ నంబర్ మీద ఉంటారో అది మీ మెయింటెనెన్స్ క్యాలరీస్. దీని నుంచి మీరు ఫ్యాట్ లాస్లో ఉంటే డెఫిసిట్ చేయండి ఒక 300, గెయినింగ్లో ఉంటే 300 సర్ప్లస్ చేయండి. ఇంకోటి మెయిన్ థింగ్, మీరు డెఫిసిట్ చేసిన తర్వాత ఒక 200 డెఫిసిట్ చేసిరు అనుకుందాం 2000 నుంచి, అది ఏమవుతుంది అంటే అప్పుడు బాడీకి అది కూడా యూస్డ్ అయిపోతుంది. అంటే 1800లో మీరు ఫస్ట్ వెయిట్ డ్రాప్ అయినా సరే తర్వాత ఏమైందంటే బాడీకి యూస్డ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకో కొంచెం డెఫిసిట్ చేయడం కానీ, లేదంటే వర్కౌట్ యాక్టివిటీ పెంచడం కానీ, ఇంటెన్సిటీ పెంచడం కానీ, ఆర్ఎల్స్ మీ ఫుడ్స్లో చేంజెస్ చేయడం కానీ చేస్తేనే మీకు ప్రాపర్ రిజల్ట్ వస్తుంది.